అంత దురుసుగా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు అడగలేరా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఇది కరెక్ట్ వేదిక కాదు మనం ఇలాంటి మాటలు చెప్పడం అనే విషయాలు? ఎమ్మెల్సీ రాకముందు నుంచి అదే మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్సీ అయినాక అదే మాట్లాడుతున్నాడు. బీసీ ఉద్యమం పేరుతో ఒక కులాన్ని దూషించడం, ఆ కులాల నుంచి వచ్చే వ్యతిరేకత మళ్ళీ బీసీల పైన పడదంటారా? మీరు వారినే టార్గెట్ చేసి వారి యొక్క లక్షణాల గురించి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను. మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ఒక పెద్ద పేరున్నది. నిజంగా అడగలేరా మల్లన్న మీరు ముందు ఆ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఇలాంటి బీసీ మీటింగ్ పెట్టాలని? నేను దాంట్లో మాట్లాడతాను. ఛాయ్ పైసలకు లేనివాడు ఈరోజు హెలికాప్టర్లో తిరిగేంత స్థాయి ఎక్కడికి వచ్చింది? నేను అది ఒప్పుకోను. సరే, ఇంతకుముందు విమర్శలు నేను అంట కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. చాలా మంది పెద్దలు, చాలా మంది ఉద్యమకారులు బీసీల కోసం కొట్లాడిన చాలా మంది ఉన్నారు. కానీ మల్లన్నని ముందు పెట్టి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? తెలియదా మల్లన్న మోసగాడని? ఆయన విజ్ఞతగా నేను వదిలేసిన, నేను సిద్ధాంతాన్ని నేను రాద్ధాంతం చేయదలుచుకోలేదు. నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. నిన్న అయితే వరంగల్ వేదికగా తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ సభ పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. దానికి ఎంతమంది ప్రజలు హాజరయ్యారు, దాంట్లో ఇంతమంది నాయకులు పాల్గొన్నారు. ఆ సభ దేనికి ఆ సూచన? ఒకవైపు బీసీలను చేతనవంతం పరచడానిక, లేకుంటే కేవలం కొన్ని కులాలు ఒక కులాన్ని టార్గెట్ చేయడమా, లేకుంటే మల్లన్న వెనుక ఇంకెవరన్నా ఉన్నారా అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం చాలా పెద్ద ఎత్తున ముందుకు సాగుతుంది. బీసీలకు రాజ్యాధికారం పేరట ఒకవైపు తీన్మార్ మల్లన్న కావచ్చు, మరోవైపు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీంట్లో ఎంతోమంది గతంలో పోరాడిన నాయకులు అందరు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వకలభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి నిన్న సభ గురించి ముందు ఏం చెప్తారు? కేవలం అక్కడ సభ పెట్టింది రెడ్లని పచ్చి బూతులు తిట్టడికేనా? అంటే ఒకటి మనం ఆలోచించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. మల్లన్నకో స్టైల్ ఉన్నది, మల్లన్న ఆ స్టైల్లో మాట్లాడతాడు. కానీ సారాంశం ఏంటంటే బీసీల యొక్క ఐక్యత, బీసీలు బలంగా కదులుతున్నారు, బీసీలు తమ హక్కుల కోసం ఎంత మేరకైనా పోరాటం చేయగలుగుతారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి కథన రంగాన దూకారు అనేటువంటి సందేశం ఇచ్చేటటువంటి సమావేశంగానే మనం చూడాలి. అంతేగాని ఒక ప్యాషన్, ఒక స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక తీరు మాట్లాడుతాడు, తిట్టడం స్టైలా ప్యాషన్? నేనేమంటున్నాను, వారిది ఒక ప్యాషన్, నేను అట్లా అన్నాను. నేను ఒక పద్ధతి, నేను సౌమ్యంగా మాట్లాడతాను, చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. కాబట్టి దాన్ని నేను పెద్దగా దాని మీద నేను చర్చ చేయకుండా సందేశం ఎటువైపు పోతున్నది, ఒక బీసీల పేరిట ఒక యుద్ధ పేరుని పెట్టి అనేక ఉద్యమాలకు భూమికగా ఉన్నటువంటి వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో పెట్టగలిగిందంటే, బీసీలంతా అంత పెద్ద ఎత్తున కదిలి రాగలిగిందంటే ఇది ఒక గొప్ప చైతన్యానికి ప్రతీకగానే చూడాలి తప్ప దాన్ని మరో కోణంలో చూడొద్దని మనం చేస్తున్నాం. అంటే చాలా మంది మీలాంటి పెద్దలు అదే వేదిక పైన కూర్చున్నారు. ఆ వేదిక అంత పవిత్రమైన వేదిక నుంచి ఒక కులాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దాంట్లో పెద్దగా మాట్లాడదాల్సి, మీరు అక్కడ ఉన్నందుకు మేము క్వశ్చన్ అడగాల్సి. నేను మాట్లాడినా, ఇప్పుడు నేను ప్రసంగించిన, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడిండ్రు, చిరంజీవులు గారు మాట్లాడిండ్రు, అందరూ మాట్లాడినాం కదా. బీసీలం అంతా ఒకటే, బీసీ నాయకత్వం అంతా ఒకటే, బీసీలంతా ఏకమైనం, బీసీ ప్రజల కోసం మా సిద్ధాంతం అంతా ఒకటే అనేటువంటి ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని ఇచ్చే దిశగానే మేము పోయినాము. అంతేగాని దాంట్లో మరో కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక స్టైల్లో, ఒక ప్యాషన్లో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన దాన్ని మనం పెద్దగా రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీలాంటి పెద్దలు, మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉన్నారు, అంత దురుసుగా మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు అడగలేరా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఇది కరెక్ట్ వేదిక కాదు మనం ఇలాంటి మాటలు చెప్పడం అనే విషయాలు? నేనేమంటున్నా, అది సరే, వారితో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడుకుంటాం. నేనేమంటున్నానంటే ఉద్యమము బలపడడానికి, ఉద్యమం ముందుకు పోవడానికి, ప్రజలకు భరోసా కలిగించడానికి కొన్ని స్లోగన్స్, కొన్ని మాట్లాడేటటువంటి రీతులు అవసరం ఉంటాయి. ఎవరి రీతిలో వాళ్ళు మాట్లాడాలి. రీతి అని ఉంటుంది కదా, ఒక రిధం ఉంటుంది, ఒక రీతి ఉంటుంది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ మీరు ఆ యొక్క సమావేశంలో మాట్లాడినటువంటి తీరు గురించి మీరు అంటున్నారు. వారు చాలా కాలంగా అదే పద్ధతిలో మాట్లాడతారు, వారి ఆ స్టైల్. కాబట్టి దాని మీద ఏమవుతుంది, అంతర్గతంగా కూర్చొని దాని మీద విఘ్నులు, మేధావులు అందరం గురించి డిస్కస్ చేస్తాం ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు. అంతేగాని దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం అంతా పెద్ద ఎత్తున జరిగినప్పుడు కూడా కులాల మధ్యలో ఎక్కడ కూడా దూషించుకోవడం, కొట్లాడుకోవడం రాలేదు.
కానీ ఈ బీసీ ఉద్యమం ఏదైతే మీరు సోకాలు వాళ్ళు చెప్పుకుంటున్న బీసీ ఉద్యమం అని పేరుతో ఒక కులాన్ని దూషించడం, ఆ కులాల నుంచి వచ్చే వ్యతిరేకత మళ్ళీ బీసీల పైన పడదంటారా? చూడాలి, దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్న మేము మొదటిసారి నేను పాల్గొన్నాను. నేను చాలా స్పష్టంగా నేనేం చెప్పాలనో అది చెప్పిన. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన వ్యవహార సర్వే ఉన్నది, తాను చేసినటువంటి కుల సర్వే ఏ విధంగా తప్పులు తడక, తాను ఏ విధంగా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్నది అనేది నేను చాలా చాలా స్పష్టంగా నేను వ్యక్తం చేయడం జరిగింది. అక్కడి వరకే నేను పరిమితమై మాట్లాడతాను. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, బీసీల కోసం ఏదో పద్ధతిలో త్యాగం చేసి పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, అందరి తరపున నన్ను వకాలు తప్పించుకొని మాట్లాడలేను. నా వరకు నేను పరిమితమే మాట్లాడతాను. మీరు నిజంగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ఒక పెద్ద పేరున్నది. నిజంగా అడగలేరా మల్లన్న మీరు ముందు ఆ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఇలాంటి బీసీ మీటింగ్ పెట్టాలని? ఇప్పుడు నేనేమంటున్నా, వారు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు, పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిచిండ్రు. వారు ఒక పంతా ఎంచుకున్నారు, ఆ పంతాలో ముందుకు పోతా ఉన్నారు. అది వారి 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 యొక్క స్టైల్, వారి యొక్క ప్యాషన్. నువ్వు ఈ విధంగా ఉండు, నేను ఇట్లా ఉంటా అని చెప్పి నేను అనలేను కదా. నేను సర్వస్వతంత్రంగా నా భావజాలాన్ని బీసీలకు సేవ చేసేటటువంటి ఆ మహదావకాశంలో నేను ఉన్నా కాబట్టి నా గలాన్ని నేను బలంగా ఆ బీసీ వేదిక ద్వారా, బీసీల యుద్ధ పేరు అది బీసీలకు సంబంధించి అన్నీ. శ్రీకృష్ణయ్య గారు బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, రాజ్యసభ సభ్యులు. కానీ 50 ఏళ్ల నుండి బీసీల కోసం నాయకత్వం వహిస్తున్న నాయకుడు వచ్చిండు. అక్కడ చాలామంది బీసీ నాయకులు వచ్చిండ్రు, ఏ రాజకీయ పార్టీలు లేనటువంటి బీసీలు వచ్చిండ్రు. నేను కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ వాడిని కాదు, స్వతంత్రంగా ఉన్నా అని చెప్తా ఉన్నా. కాబట్టి అది బీసీల కథన రంగము, బీసీల సమరబేరి, బీసీల యుద్ధబేరి, బీసీలంతా కదిలి వస్తున్నప్పుడు ఆ వర్గాల పట్ల మేము పనిచేస్తున్నాం అనేటువంటి వల్ల మేము మా హాజరు అక్కడ తప్పనిసరి. అందుకని మేము వెళ్ళినాం. అంటే ఒకవైపు ఏదైతే విమర్శిస్తూనే, రెడ్లను విమర్శిస్తూనే మరోవైపు అదే పార్టీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే అక్కడున్న చాలా వరకు నేతలు కూడా కాంగ్రెస్. నేను పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తున్నా, వారి మీద నేను మాట్లాడాను. అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. వారు ఎమ్మెల్సీ ఉండాలన్నా, వారు ఏం చేస్తారండి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బలంగా తన వాదాన్ని అట్లే వినిపిస్తున్నాడు. ఎమ్మెల్సీ కాకముందు నుంచి అదే మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్సీ అయినాక అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి అందులో ఉన్నటువంటి నిబద్ధత శాతాన్ని పరిశీలించాలి తప్ప మీరు వారినే టార్గెట్గా చేసి వారి యొక్క లక్షణాల గురించి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అంటే చాలా మంది అంటుందంటే ఇక్కడ చాయ్ పైసలకు లేనివాడు ఈరోజు హెలికాప్టర్లో తిరిగేంత స్థాయి ఎక్కడికి నుంచి వచ్చింది? విత్ ఇన్ 5 years లో ఎటువంటి కష్టం చేయకుండా చాలా మంది వ్యతిరేకిస్తుంది. ఇలా చూడొచ్చు. అసంబద్ధమైనటువంటి విషయాలు. చాలా మంది హెలికాప్టర్లో తిరుగుతారు. మరి చాలా మంది హెలికాప్టర్లు ఎన్నికలప్పుడు హెలికాప్టర్లు తిరుగుతలేరా? మరి వాళ్ళకి ఎట్లా హెలికాప్టర్లు వస్తున్నాయి? దీని వెనుక రేవంత్ రెడ్డి లేరంటారా? నాకు తెలియదు ఆ విషయం. నా వెనుక ప్రధానంగా స్టేజ్ పైన ఉన్నారు కదా. ఉన్నానండి. ఉంటే నేను రేవంత్ రెడ్డి గారికి మాకేం సంబంధం ఉంటుంది? నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న పనిచేసిన, బయటకు వచ్చినా నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, బీసీల కోసం పోరాటం చేస్తా అన్నా. రోజు నా వాదనను బలంగా నేను వినిపిస్తున్నా. బీసీలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ పోతున్నా. జస్టిస్ ఈశ్వరయ్య గారు మీటింగ్ పెట్టింది మొన్న, ఈ రోజు కూడా పెట్టారు. లేకపోతే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మీటింగ్ పెట్టిండ్రు, తీన్మార్ మల్లన్న గారు మీటింగ్ పెట్టిండ్రు, ఎవరు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడుతున్నారు, శ్రీ కృష్ణయ్య గారు మీటింగ్ పెడుతున్నారు. బీసీలకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు ఎక్కడ నెరవేరాలనేటువంటి ఉద్యమం జరిగినా వారు ఆహ్వానిస్తే నేను పోతున్నా. వారు నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించిన, నేను వెళ్ళినా నా వాదన నేను బలంగా వినిపించిన. అంతేగాని మల్లన్న గారి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళి వారి మీద నేను విమర్శలు చేయలేను. హెలికాప్టర్లో రావడం అనేటువంటిది దాన్ని పెద్దగా చూడొద్దు దయచేసి, అది తప్పు. ఒక సామాన్యుడు హెలికాప్టర్లో పోవద్దని చెప్పడం చాలా ముమ్మాటికి తప్పు. సామాన్యుడు హెలికాప్టర్లో పోవడం వేరు, మల్లన్న లాంటి వాళ్ళు హెలికాప్టర్లో నేను అది ఒప్పుకోను. సరే, మీరు ఇంతకుముందు విమర్శలు నేను అంట గానీ హెలికాప్టర్ ఎందుకు పోద్దండి? తన మిత్రులు ఉంటారు, హెలికాప్టర్లు బోల్డంత మందికి ఉన్నాయి. అడుక్కొని వీడియోలు పెట్టిన రోజుల నుంచి విత్ ఇన్ 5 years లో ఎలా హెలికాప్టర్ లో తిరిగేంత స్టేజ్ ఎలా వచ్చిందంటారు? దాని మీద నేను విమర్శించలేను, అది అనవసరం. ఆర్థికంగా మూలాలు ఎట్లున్నాయి, ఎట్లా డెవలప్ అయ్యిండ్రు అంటే ఏమి లేనోడు కూడా అపర కుబేర్లు అవుతున్నారు కదా, మరి అవెందుకు ప్రశ్నించారు? అవన్నీ మల్లన్న పబ్లిక్ పర్సన్ 100% అండి. ఇప్పుడు పబ్లిక్ పర్సన్ కాబట్టి పబ్లిక్ గానే తిరుగుతున్నాడు కదా. పబ్లిక్ పర్సన్ పబ్లిక్ గానే అడుగుతున్నారు చాలా మంది. అది వారిని అడగండి, వారు చెప్తారు. కానీ హెలికాప్టర్ లో వెళ్ళడం తప్పు. హెలికాప్టర్ ఆయన ఏం కొనలే కదా, ఎవరో సహకరిస్తారు. ఉద్యమం అన్నప్పుడు బీసీలలో కూడా బలమైనటువంటి శక్తులు ఉన్నాయి,
చాలా మంది శ్రీమంతులు ఉన్నారు. ఎవరు ఆయన ఉద్యమాలను నచ్చి ఎవరు హెలికాప్టర్ను అక్కడ ఉచితంగా ఇచ్చినారో, లేకపోతే ఆ మీటింగ్ సంబంధించినటువంటి ఖర్చులు పెట్టినారో మల్లన్న గారే పెట్టినారు. బలవర్ణం గారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఉచితంగా హెలికాప్టర్? నేను ఎవరిని అడగలే కదా, నేను హెలికాప్టర్లు పోతాను, నేను అడుగుతలేను. నేను అంత బహిరంగ సభలు నేను పెట్టలేదు. నేను చేసే ఉద్యమాలకు నా మేరకు ఎంతైతే అంత చేస్తున్నటువంటి ఉద్యమాలకు నా మిత్రులంతా సహకరిస్తున్నారు, తప్పనిసరి సహకరిస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఎదుగుతున్న క్రమంలో అప్పుడే ఆయన ఆర్థిక పరంగా ఏదో కారణాల చేత ఎదిగిండి అనేటువంటి ఆరోపణలు, అంటే ఆరోపణలు మాత్రమే, ఎందుకంటే రుజువు అన్నటువంటివి ఆరోపణలు అవుతాయి. కాబట్టి సాధికారికమైనటువంటి రుజువులు లేకుండా ఈ విధంగా అనధికారమైనటువంటి అంశాలతో మాట్లాడే వాడికి నేను సమాధానం చెప్పలేను. అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బలవర్ణం లాంటి వాళ్ళు బీసీ నినాదంతోనే చాలా ఏండ్లు బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే చింతపండి నవీన్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వహిస్తున్న వాళ్ళు ఒక ఏదైతే అంగిలా సిద్ధాంతం ఒకసారి, లేకపోతే బహుజనవాదం ఇంకోసారి, ఇంకో వాదం ఇంకోసారి, ఏ గాలి ఎక్కువ వీస్తే ఆ గాలితో పాటు పరిగెత్తుండు అని చాలా మంది విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ ప్రకటన, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను స్టూడియోకి రాగానే ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ సమక్షంలో నేను మాట్లాడినా, నేను ఇచ్చినటువంటి సమాధానానికి ఆయన చాలా సాటిస్ఫై అయిపోయిండు, ఫోన్ పెట్టేసిండు. మళ్ళీ నేను జయహో కృష్ణమోహన్ రావు అని ఆయనే పెట్టేసిండు, అది కూడా మీరు వినరు. కాబట్టి ఏంటంటే రకరకాల ప్రజలు, రకరకాల ఆలోచనలు, భిన్నమైనటువంటి రీతుల్లో నా మీద ఒక అభిప్రాయం, మీ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలన్నీ కూడా మంచి కోసం జరుగుతుందా లేదా, కాజ్ మంచిదా కాదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్. జనాభా ప్రకారం బీసీలకు తమ వాటా దక్కుతున్నారా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ దిశగా మనం ఆలోచించాలి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇస్తారా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. కామారెడ్డి డిక్లరేషన్లో పుస్తకంలో పబ్లిష్ చేసి మేము పవిత్రమైనటువంటి మాకు గ్రంథం అని చెప్పి మీరు 42% ఇవ్వకపోతే మేము ప్రశ్నించడం అనేటువంటిది మాకు ఇంపార్టెంట్. ఇక మిగతా క్వశ్చన్లు, ఈ బురద జల్లే కార్యక్రమాలు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లన్న అక్కడ ఉన్నాడు. గతంలో మల్లన్ననే చెప్పాడు, ఏ గాడిద వస్తే ఆ గాడిదని ఎక్కి వెళ్తా, నా గమ్యం చేరుకునే వరకు అని చెప్పేసి మల్లనే గతంలో వాక్యం చేశారు. మీలాంటి వాళ్ళు ఎందరో అక్కడ ఉన్నారు, మీరు గాడిదలను సంబోధించడానికి. నేను మనవి చేసేది ఏంటంటే, వారు ఏ సందర్భంగా ఏం మాట్లాడిన అనేటువంటిది నాకు అవగాహన లేదు. మల్లన్న గారు పార్టీ అధ్యక్షుడు కాదు, ముఖ్యమంత్రి కాదు. ఎమ్మెల్సీలు చాలా మంది ఉంటారు, వారు ఒక పంతా ఎంచుకున్నారు, ఆ పంతాల వారు ముందుకు పోతున్నారు. కాబట్టి నేనేమంటున్నా పవన్, ఒకటే చెప్పేది, వారి గురించి మీరు తక్కువ మాట్లాడి, నన్ను బీసీ ఉద్యమ నాయకుడు అన్నారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఏం చేయలేదో నన్ను అడగండి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా బీసీ ఉద్యమ నాయకుడు. ఎందుకంటే గతంలో ఏ నినాదాన్ని ఎంచుకున్నారో ఇప్పటి వరకు 2025 వరకు అదే నినాదంతో కొనసాగుతున్నారు. కానీ ఎందుకు ఆ నినాదాలు మార్చే వాళ్ళకి కావచ్చు, రంగులు మార్చే వాళ్ళకు సపోర్ట్ ఇస్తులని అడుగుతున్నాం. లేక మేము అట్లా కాదు, నేను ఒకటే చెప్తున్నా, మా విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం, లక్షలాది మంది ఆ ప్రాంతానికి మా బిడ్డలు రాబోతున్నారు. ఇగో మేమందరం ఒకటి, ఇగో ఈ డిమాండ్ల మీద మేము నిలబడ్డాం, మీరు సపోర్ట్ చేస్తే సాధించుకుంటాం. అంటే మీరు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఏ గాడిదైనా సరే ఎక్కి నా ప్రసంగాన్ని వినిపించాలంతే కాదు, తప్పు. వేదిక ఒక పవిత్రమైన వేదిక, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి వేదిక. నా జాతి బిడ్డలు బోల్డ్ అంతమంది ఆడికి వస్తారు, ఇగో మనకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం మీద మమ్మల్ని ఏం చేయమంటారు, దయతో మీరే చెప్పండి. అంటే అవన్నీ వాళ్ళకు నివేదించి మీరు సహకరిస్తే ముందుకు పోతాం. నేనేమంటున్నానంటే, సరే మీలాంటి వాళ్ళు ఎందరో పెద్దలు చాలా మంది, ముత్తుపల్లి నరసింహులు కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, లేకపోతే చాలా మంది పెద్దలు, చాలా మంది ఉద్యమకారులు, బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మల్లన్నని ముందు పెట్టి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? తెలియదా మల్లన్న మూసగాడని? ఇప్పుడు వారి గురించి ఎంత తక్కువ మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుంచి వారి గురించే మాట్లాడుతున్నారు. నేను చాలా వివరంగా చెప్పిన, మీరు అట్లా ఆరోపిస్తే నేను ఏం చేయలేను. మీరు అంటే బీసీల జెండా పట్టుకొని పోయేటోళ్ళు. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేయండి, #తీన్మార్ మల్లన్న ట్విట్టర్ ఓపెన్ చేయండి, 95% మల్లన్నకు వ్యతిరేకంగా ట్రోల్స్ ఉన్నాయి, అండి. ఇప్పుడు ఒక ఇష్యూ పట్టుకొని పోయడం ఎన్నో మాట్లాడతారు, దాని ఏందండి మాట్లాడితే. అదే మీ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు. నన్ను కూడా ఉన్నాడు తిట్టిండు ఒక ఆయన, ఓ యూనివర్సిటీ నాయకుడు నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు విమర్శించి కూడా పెట్టిండు. ఆయన విజ్ఞతగా నేను వదిలేసిన, నేను సిద్ధాంతాన్ని నేను రాద్ధాంతం చేయదలుచుకోలేదు. ఇటీవల ఒక మీటింగ్ పోయినా, ఆ మీటింగ్ అకారణంగా నా మీద ఒక ఆయన దురుసుగా ప్రవర్తించిండు, నేను నవ్వి ఊరుకున్నా. నా మిత్రుడు, నా తమ్ముడు అమాయకుడు అని చెప్పి ఊరుకున్నా. కారణం ఏంటంటే పోయిన సమావేశం ఇబ్బంది కలగద్దు,
తర్వాత రియలైజ్ అయ్యాడు, తప్పైందన్నాడు, మళ్ళీ ఉపన్యాసం చెప్పుకుంటే గంట సేపు నన్ను పొగిడిండు, రియలైజ్ అయ్యాడు. కానీ అప్పుడు నేను రాద్ధాంతాన్ని దిగితే ఆ మీటింగ్ వేస్ట్ అయిపోతుంది, ఆ మీటింగ్ నష్టం జరుగుతుంది. ఈ సందర్భం ప్రకారం చెప్తుంది ఏంటంటే తప్పు అని తెలిసి కూడా మీటింగ్ ఇక్కడ తప్పుదో పట్టకూడదు, ఎలాంటి అసందర్భమైన సిచ్యువేషన్ కలగకూడదు. మీరు కొన్ని పదాలు వాడింది ఇంతకుముందు, వాటి మీద నాకు అవగాహన లేదు. ఆరోపణలను రుజువులు ఉన్నప్పుడు మాట్లాడితే నేను దాని మీద సమాధానం చెప్పగలుగుతా. నాకు సంబంధం లేనటువంటి అంశాలు మీరు అడుగుతున్నారు. బీసీల ఉద్యమం అనేటువంటిది అదొక పరిశ్రమతో కూడినటువంటిది, ఒక కఠినమైనటువంటిది. ఈ 56% జనాభాను ఒప్పించడం అనేది సర్వసాధారణమైన విషయం కాదు. ఆర్ కృష్ణయ్య గారు 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతాడు ఆయన. ఈ మధ్యకాలంలో చాలా మంది సోదరులు కూడా కొట్లాడుతున్నారు. అది ఒక పరమ పవిత్రమైనది, ఒక కఠోరమైనది. ఆ నినాదం తీసుకుంటామంటేనే సమాజంలో కొంతమంది మనం దూరం అవుతాం. ఇప్పుడు నా మిత్రులు కూడా ఇతర ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అరే వీడు అంత మంచిగా కానీ తెల్లాలైతే బీసీ అంటారా అని మనకొకటి మనసులో ఒకటి ఉంటుంది. కాబట్టి అతడు ఏం విమర్శించుకుంటాడో, అతడు నాకెక్కడ దూరం అవుతాడో అని చెప్పి నా సిద్ధాంతాన్ని, నా భూమికను, నా మార్గాన్ని దూరం చేసుకోలేను కదా. కాబట్టి అనవసరమైనటువంటి వాటికంటే కూడాను ఈ బీసీ జనం జాగృతం అవుతున్నారు, ఈ బీసీ హక్కుల కోసం ముందుకు వస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా మా వాటా ఏందనేటువంటి ఒక సంఘటితమైనటువంటి శక్తి ఇవాళ ప్రదర్శన జరుగుతున్నది. అంటే నిన్నటి సభ మాత్రం మా వాటా ఏందనికన్నా నా పరిస్థితి ఏంది, నా వాటా ఏందని ఒక్కరి కోసం సభ జరిగింది. ఎలివేషన్ సభ లాగానే చాలా మంది దాన్ని చూసి, అది మీ వ్యాఖ్యానం, అది మీ అబ్జర్వేషన్. నా అబ్జర్వేషన్ ఒక్కడు అబ్జర్వేషన్ కాదు, తెలంగాణ ప్రజలంతా అబ్జర్వేషన్. ఇప్పుడు రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి. మనం ఆలోచించేటటువంటి విధానం, మనం చూసేటటువంటి విధానం మన యొక్క దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఈ అకారణంగా మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే నిన్నటి సమావేశం యొక్క లక్ష్యము, ధ్యేయము, ప్రజలలో వచ్చినటువంటి మార్పు, ఎటువైపు బీసీ ఉద్యమం పోతున్నది, హక్కులను సాధించేటటువంటి దిశగా బీసీలు సంఘటితం అవుతున్నటువంటి ఒక సందేశం అయితే వినబడ్డది కదా. మీకు చిన్న వీడియో చూస్తే నిన్న జరిగిన సిచ్యువేషన్. నేను దాని సమాధానం చెప్తా. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఎక్కడైతే మల్లన్న గారు ఒకవైపు రెడ్లను తిడుతూనే మరోవైపు ప్రధాన పత్రికల్లో అన్ని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఫోటోని వేయించడం, యాడ్స్ ఇచ్చుకోవడం జరిగింది. నేను ఒక మున్నూరు కాపుగా మల్లన్న సామాజిక వర్గానికి చెందిన వారుగా అంటున్నా, ఇలా రెడ్లని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒక్కటి నేను అనేది ఏంటంటే ఏ వర్గాలను కూడా మనం దూషించడానికి వీల్లేదు. తప్పే అంటారా? అయితే నిన్న ఆ సందర్భం ఏంటంటే నేను అక్కడే ఉన్నా కాబట్టి ఎవరో మహేశ్వర్ రెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు అనే మిత్రుడు బీసీలంతా మా మూత్రం దాగాలి అనేటువంటి విధంగా ఒక మెసేజ్ పెట్టిండు అని చెప్పి మల్లన్న గారు అది చూపించి దానికి ఆగ్రహోక్తులై ఆ విధంగా మాట్లాడారు. ఎవరో మీలాంటి నాయకులు అలాంటి పదాలు వాడడం వేరు, ఎవడో తెలివి తక్కువ పదాలు వాడడం వేరు కదన్నా. అంటే వాళ్ళు ఆయనకు పెట్టినటువంటి మెసేజ్కి ఆయన బహిరంగంగా దానికి సమాధానం చెప్పిండు. సరే, మల్లన్న చేసిన వాక్యాలు తప్ప ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఏ సామాజిక వర్గాల పట్ల మనం దురుసుగా మాట్లాడరాదు, మంచిది కాదు. మన హక్కుల గురించి మనం ఏం చేస్తామని చెప్పి మన వాళ్ళను సమాయత్తం చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే విశాలంగా ఆలోచన చేసినప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క మద్దతు ఉంటే మన ఉద్యమం బలపడుతుంది, మనకు అన్ని వర్గాలు సహకరిస్తారు. కానీ వారు ఆ ప్యాషన్లో పోతున్నారు, అది వారినే మీరు అడగాలి. నేను వారిని తప్పు పట్టడము, వారు చేస్తున్నటువంటి పద్ధతి తప్పు అని చెప్పి నేనెందుకు అనాలి? ఇప్పుడు వారు ఒక శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, ఒక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి నేను వెళ్ళినటువంటి సమావేశంలో నా వర్గాలను నేను కలుసుకోవచ్చు, నా వర్గాల పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడానికి వెళ్ళినా నేను అక్కడ ఏం మాట్లాడినాను? మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే కదా నేను దురుసుగా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నష్టం చేస్తుందని చెప్పినాను కదా. మీలాంటి వాళ్ళు నాయకులు గతంలో ఏ నినాదంతో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే నినాదంతో ఉన్నారని ఆన్ కెమెరా 3 times చెప్పాను నేను. మల్లన్న లాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతుళ్ళు? ఇప్పుడు నమ్మకం లేకపోవడం కాదు. కృష్ణయ్య గారు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణయ్య గారు మల్లన్న నాయకత్వంలో పనిచేస్తాడా? ఇంకో చిరంజీవులు గారు ఉన్నారు, ఇంకో పెద్ద మనుషులు ఉన్నారు. మేమంతా నాయకత్వం కింద పనిచేస్తాం. మేము అందరం నాయకులమేనండి. సమిష్టి నాయకత్వం, సమిష్టి ఆలోచనలు. వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాజిల శ్రీనివాస్ గౌడ్ నా మిత్రుడు ఒక సమావేశం పెడతాడు,
ఆ సమావేశం పోతే శ్రీనివాస్ గౌడ్ గారి చిత్రపటం పెద్దగా ఉంటుంది, చిరంజీవులు గారు ఒకటి పెడతారు, చిరంజీవులు గారి చిత్రపటం పెద్దగా ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో చిరంజీవులు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము పోతామా? మమ్మల్ని గెస్ట్లుగా పిలిచిండ్రు, మేమందరం చీఫ్ గెస్ట్లో వాడా. ఒక బీసీ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద ఆ డిమాండ్ల సాధనకు వివిధ రూపాల్లో పనిచేస్తా ఉన్నప్పుడు ఒక సమావేశాలకు మేము హాజరవుతాం. మేము హాజరైనంత మాత్రాన నాయకత్వాల కింద పనిచేయం కదా. నేను ఇక్కడ పనిచేస్తున్నాను మరీ మరి చెప్పలేము, నేను పనిచేస్తున్నాను ఎక్కడ సార్ సభకు వెళ్ళడానికి కారణం ఏంటిదని. బీసీల సభ కాబట్టి పోయినా, బీసీల యుద్ధ బీరి అన్నారు కాబట్టి పోయినా. బీసీ నినాదం ఎప్పుడు ఎత్తుకోలేదు. ఈ మధ్య బీసీ మీలాంటి నాయకులు గతంలో నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిళ్ళు, ఇది కాస్త స్పీడ్ పెరిగింది కాబట్టి మల్లన్న జాయిన్ అయ్యిండు, మీరు కూడా తోడుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నేను ఏమంటున్నానంటే, కృష్ణయ్య గారు 50 ఏళ్ళ నుంచి, నేను 40 ఏళ్ళ నుంచి, నేను బీసీ కమిషన్ సభ్యుడిగా 3 సార్లు ఉన్నా, నిన్నటి దాకా చైర్మన్ ఉన్నా. ఎప్పుడు బీసీ పదమే వాడినా, బీసీల కోసమే పనిచేసిన. మీలాంటి గొప్ప నాయకులు అంటున్నాం మేము. కానీ ఆనాడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడితే పోయినా, ఈ మధ్యకాలంలో చిరంజీవులు గారు పిలిస్తే పోయినా, జస్టిస్ ఈశ్వరయ్య గారు పిలిస్తే పోయినా, ఈ మధ్యకాలంలో దుండ్ర కుమారస్వామి పిలిస్తే పోయినా, మా దాసు సురేష్ పిలిస్తే పోయినా, మల్లన్న గారు పిలిస్తే పోయినాం. మా కామన్ మినిమం ప్రోగ్రామ్, మా హక్కులు, మా ప్రయోజనాలు, మా ప్రజలకు కావాల్సినటువంటి వాటా కోసం బలంగా నాయకులమంతా ఒకటే, మీరు కనుక ఏకమైతే మనం ఏదైనా సాధించవచ్చనే సందేశం కోసం పోయినాం. కాబట్టి ఇక దాని మీద ఎక్కువ మాట్లాడకండి. ఫైనల్ ఒకటి, మీరు వెళ్ళడాన్ని ఇక్కడ కూడా తప్పు పట్టట్లేము, ఇతర కులాల మధ్య చిచ్చులు పెట్టావని తప్పు పడుతున్నాం. నేను వ్యక్తిగతంగా నాకు కృష్ణయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం, కృష్ణయ్య గారు కానీ మిగతా మిత్రులు కానీ, మేమెవరం కూడా ఒక సామాజిక వర్గాన్ని దూషించేటటువంటి పద్ధతిలో మేము ఉండము. వాళ్ళ సహకారం కూడా మాకు కావాలి. మేమేమంటామంటే అన్నదమ్ములం పంచాయతీ పెట్టుకున్నట్టుగానే ఉండాలి. అన్నలుగా ఇన్నాళ్ళు మీరు పొందాల్సినటువంటి ప్రయోజనం పొందినరు, ఇక తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి మా ఛానల్ తరపున మల్లన్న గారికి చెప్పండి, మీరు చేసిన వాక్యాలు తప్పు రెడ్ల పైన అని చెప్పేసి. నేనేమంటున్నానండి, మీరే కదా, మీరు వినండి, నేను నా మిత్రుడే కదా మల్లన్న, వేరా నాకు. ఇప్పుడు మల్లన్నకు నేను ఏమైనా చెప్పగలుగుతా కదా, సోదరుడే కదా మాకు. నేను అంటున్నది ఏంటంటే, వారిని పిలిచి వారితోనే మీరు ఇంటర్వ్యూ చేసి వారిని అడగండి. మేము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు. మల్లన్న మాకు ఇచ్చే స్థాయిలో ఉన్నారంటారు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఎందుకు లేదండి, అందరికి ఇప్పుడు అడగండి, మీరు అడగండి, నేను ఎందుకు ఇప్పిస్తా. నేను ఏమంటున్నానంటే, ఏ వర్గాలకు కూడా మేము వివేదించేది లేదు. మాకు అగ్రవర్ణాల్లో కూడా అత్యంత ప్రాణప్రదమైన మిత్రులు ఉన్నారు, నన్ను బాగా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, నా ఉద్యమాలకు వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. నేను ఎవరి దగ్గర పోయి సహకరించమని అడగకున్నా, అరే మా వకలావర్ణం అన్నట్టు ఒక ఉద్యమం చేస్తుంటూ మేము సహకరించాలని చెప్పి ముందుకొచ్చి సహకరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఏ ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను వ్యతిరేకించడానికి కానీ విమర్శించడానికి కానీ సిద్ధంగా లేను. అందరూ నాకు మిత్రులే. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 56 ఏళ్ళైనా బీసీలు తమ వాటా తాము పొందలేకపోతున్నారు, సర్పంచులు కాలేకపోతున్నారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాలేకపోతున్నారు, ఇక ఎమ్మెల్యేలనే మాట అసలు లేనే లేదు. ఎమ్మెల్సీలు ఎవరైతారో మాకు తెలియదు, రాజ్యసభ సభ్యులు ఎక్కడికి పోతారో మాకు తెలియదు. కాబట్టి జనాభా తమాషా ప్రకారం ప్రభుత్వము ప్రజాపాలన అన్నప్పుడు ఎలక్షన్లలో నిలబడేటటువంటి వాళ్ళు బలవంతులు ఎవరైనా ఉంటే మా దాంట్లో వాళ్ళకు టికెట్లు ఇవ్వండి. ధనబలం కులబలం లేనటువంటి వాళ్లకు, వాళ్ళ మేధోవంతమైనటువంటి వాళ్ళను రాజ్యసభకు ఎమ్మెల్సీకి శాసన మండలికి పంపించండి, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఇవ్వండి. సంచార విముక్త జాతులు కూడా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఒక యూనివర్సిటీ సెనేట్ మెంబర్ ఇవ్వండి, డైరెక్టర్స్కి ఇవ్వండి, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వండి. ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం అలాంటి తీరుగా పనిచేసి ప్రజా ఆమోదం పొందాలి. ఏం చేయకుండానే విజయోత్సవాలు చేసుకుంటారు. ఇది ప్రజాపాలన కాదంటారా? కులగణన సర్వే జరిపింది, లెక్కలు కూడా ఈ రోజు బయటకు వచ్చినాయి, అన్ని ప్రధాన పేపర్లు వాళ్ళు అనుకున్న లెక్కలు అయితే బయట పెట్టిలు. కాదంటారా ఇది ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, ఆ లెక్కలు నిజం కాదు. 2014 కన్నా ఇప్పుడు లెక్క తక్కువ చూపించారు. 2014 నుండి 24 వరకు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? మరి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా బీసీల జనాభా తగ్గిందని చూపిస్తున్నారు. కాబట్టి ఇది వాస్తవమా కాదనేటువంటి వారే చెప్పాలి. మీరు ఏదో 20-30% చేసి ప్రొజెక్షన్ చేసేసి బీసీలకు ఇంతే ఉన్నారని చెప్తున్నారు. అంటే మాకు రిజర్వేషన్ల శాతం పెంచుతారా తగ్గిస్తారా? బీసీలకు న్యాయం చేయట్లేదు అంటారా కాంగ్రెస్ పార్టీ? 100% న్యాయం చేయడం లేదు. న్యాయం చేయకపోవడం ద్వారానే ఈ సంవత్సర కాలంలో బీసీ ఉద్యమంలో బలపడ్డది. ఒక మంత్రి పదవి ఇచ్చింది పొన్నం ప్రభాకర్ గారికి, మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు పదవి ఇచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఇది న్యాయం కాదంటారా? ఇంకో మంత్రి పదవి అటు కొండా సురేఖ గారి చేతిలో ఉంది. పొన్నం ప్రభాకర్ సీనియర్ మనిషి, కరీంనగర్ జిల్లాలో 100% ఇవ్వాల్సిందే.
మహేష్ కుమార్ వెరీ సీనియర్ పర్సన్, 100% ఇవ్వాల్సిందే. సురేఖ గారు వెరీ సీనియర్ పర్సన్, వారికి ఇవ్వాల్సిందే. వాళ్ళని బీసీలను ఎందుకు చూస్తారు? మరి ఇతర సామాజిక వర్గాలను వాళ్ళ ఆకులం కాబట్టి ఇస్తారని ఎందుకు అన్నారు? కాబట్టి వాళ్ళ యొక్క ప్రతిభ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ ద్వారా అనివార్యమైనటువంటి పరిస్థితులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బీసీలకే ఇస్తుంది. పొన్నా లక్ష్మి గారు, డి శ్రీనివాస్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైనా బీసీలే. కాబట్టి దానిలో బీసీలకు ఇచ్చినప్పుడు మళ్ళీ మోసం చేసిందని ఎందుకంటారు? నేను ఏమంటున్నానంటే, మోసం చేసింది అనేటువంటి దాంట్లో కులగణంలో మోసం చేసింది అంటున్నా. మా జనాభాను తగ్గించి చూయించి మీకు అంత సీన్ లేదు, అంత రిజర్వేషన్ల శాతం ఇవ్వలేము అనేటువంటి విధంగా మీరు లెక్కలు తయారు చేసి పెట్టిండ్రు. నేను ఇవాళ పవన్ మిమ్మల్ని అడుగుతున్నా, హైదరాబాద్ లో 100% గణన జరిగిందా? మీకు తెలియాలా? చెప్పాలా? నేను జరగలేదని చెప్పిన 100 సార్లు చెప్పిన, 100 టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇదే మిర్రర్ టీవీలో కూడా మాట్లాడినా నేను ఇది వరకు. మీకు ప్రెస్ క్లబ్ లో కూడా నేను మాట్లాడినా, మీరే బహుశా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. మరి జరిగిందా చెప్పండి. మీరు 1,25,00,000 30 లక్షలు జనాభా ఉంటారు ఈడ, మీరు 25 లక్షల మంది చేసిండ్రా? 1.15 ఇండ్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో సగం కూడా కాలేవని చెప్పి చాలా మంది ఆరోపించారు. 100% అండి. మీరు 30% 40% చేసిండ్రండి. చేసిన తర్వాత కొన్ని ప్రామాణికమైన పద్ధతులు ఉంటాయి. ఆ ప్రామాణిక పద్ధతుల ద్వారా ప్రొజెక్షన్ చేస్తూ వచ్చిండ్రు. 2014లో 1,66,00,000 కుటుంబాలు ఉంటే ఇప్పుడు తగ్గుతాయా? మీరు జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారు ఇచ్చేటటువంటి గ్రోత్ రేట్ ప్రకారం 13.58 ఉండాలి. మరి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తూ ఉంటే 63% కావాలి బీసీలు. మరి ఎట్లా తగ్గింది? 2014 నుండి 10 సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిందంటే మీ లెక్కలు తప్పన్నట్టే కదా. తప్పు లెక్కలు చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా కార్యాచరణ ఉండబోతుంది మీ నుంచి? రేపు స్పెషల్ సెషన్ పెడుతున్నారు. ఇది చర్చకు పెడతారట, ఏదో తీర్మానం చేసి పంపిస్తారట. వాళ్ళు ఆ లెక్కలు చర్చలకు ఏం పెడతారో, చర్చలు జరిగిన తర్వాత మేము నిర్దిష్టంగా పెద్దలందరితో కూడా డిస్కస్ చేసి ఒక పగడ్బందీ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేసి మేము మా హక్కులు సాధించేంత వరకు ఒక ప్రజాస్వామ్యయుతంగా నిబద్ధతగా పనిచేసి సాధించుకుంటాం. గతంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిల్లు. ఈ ఏదైతే కులగణన జరిగిన తర్వాత లెక్కలు కూడా బయట పెట్టిల్లు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 15 లోపు స్థానిక సంస్థలో లేకపోతే పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ స్థానిక సంస్థలో పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఈ లెక్కలతో ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు? మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? ఒకటి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే ఎన్నికలు పెడతాం అనేది ఫస్ట్ తప్పు. డెడికేటెడ్ కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇవ్వన్నా లేదా? ఇదివరకు ఆయన ఓనాడు సర్వే మొత్తం అయిపోయిందని ఒకరు 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. డిసెంబర్లో ఎన్నికలు పెడతాం అన్నాడు, జనవరిలో ఎన్నికలు పెడతాం అన్నాడు, ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతాం అన్నాడు. పెడుతూనే ఉన్నాడు ప్రతి నెల. ఇప్పటికి ఎన్నిసార్లు అయినా ఎన్నికలు మాకు తెలుస్తలేవు. ఎందుకంటే అసంబద్ధమైనటువంటి స్టేట్మెంట్లు. ఒక కమిషన్ పనిచేస్తున్నప్పుడు స్వచ్ఛందంగా చేయనివ్వండి. కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, టెన్షన్ చేసి, టెర్రర్ చేసి మీరు ఇప్పుడే ఇవ్వండి అన్నట్టుగా ఏందండి? ఇది మంచి పద్ధతి కాదు. కుల సర్వేకు సంబంధించింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మంత్రివర్గ ఉపసంఘానికి నిన్ననో మొన్ననో ఇచ్చిందన్నారు. ఆ వివరాలను బయటపెట్టిండ్రు. మరి డెడికేటెడ్ కమిషన్ కూడా తన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిందా లేదా మాకు స్పష్టత లేదు. ఒకవేళ ఇచ్చేది ఉంటే దాన్ని బయట పెట్టాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం కదా. ప్రజాప్రభుత్వంలో ఇగో ఈ డెడికేటెడ్ కమిషన్ ఇంత పెద్ద నివేదిక ఇచ్చింది, దీని ప్రకారం ఇంత రిజర్వేషన్లు పెట్టమన్నారు, దీని మీద మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా అని చెప్పి నువ్వు కాల్ఫర్ చేయన్నా వద్దా? పబ్లిక్ డొమైన్ లో పెట్టానా లేదా? ఏది లేకుండా నువ్వు డైరెక్ట్ హౌస్ లో ఎందుకు పెడతావు? నువ్వు హౌస్ లో పెట్టే ముందు కనీసం నేను అడుగుతా ఉన్నాను, ఈ సర్వే జరుగుతున్న కాలంలో ఒక్క అఖిలపక్ష సమావేశం ఏమైనా పెట్టిండా నీ? గతంలో ఇలాంటి సమావేశాలు పెట్టలేదని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఇవాళ నువ్వు వచ్చినాక ఎన్ని అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి? క్వశ్చనర్కి పెట్టినావా, సర్వేకు పెట్టినావా, లేకపోతే ఎలక్షన్లకు పెట్టినావా? దేని పెట్టారండి? హౌస్లో డిస్కస్ చేసి, హౌస్లో ఏందండి బిఫోర్ హౌస్ మీరు అఖిలపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టాలి, కుల సంఘాలతో సమావేశం పెట్టాలి, సామాజికవేత్తలతో సమావేశం పెట్టాలి. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమావేశాలు పెట్టాలో సమాధానం చెప్పమనండి. ఏది పెట్టకుండా మీరు డైరెక్ట్ హౌస్ లో నువ్వు తయారు చేసుకునేది పెట్టి దాని మీద చర్చ చేసేది ఎందుకు? మరి కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది? వాళ్ళు చెప్పాలి, ప్రజాపాలన చేసేటోళ్ళు చెప్పాలి. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు ఊడగొట్టినామని చెప్పి అనేవాళ్ళు చెప్పాలి. ప్రజాభవన్లో ఇచ్చినటువంటి ఆర్జీలకు ఎన్ని పరిష్కారాలు జరిగినాయి అనేటువంటి దాని మీద శ్వేతపత్రం ప్రకటించి నిబద్ధతను ప్రకటించుకోవాలి. అది కానీ ఊరికనే తమాషాగా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటూ మీ ఏం కాదులే మాకు అధికారం ఉందంటే ప్రజలు రేపు స్థానిక సంస్థలు మంచి చక్కటి గుణపాఠం చెప్తారు. ప్రభుత్వానికి ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు అనుకూలంగా ఉండబోతాయా
లేకుండా పోతాయా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే, ఉమ్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి అనేక అంశాలకు పరిష్కార మార్గాలను చూపకపోతే బీసీలు 100% వ్యతిరేకం చేస్తారు. వారికి భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవకాశం, ఆ యొక్క దుర్గతి ఏర్పడుతుంది. రైట్. ఇవి డాక్టర్ వక్లావర్ణం కృష్ణమోహన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం బీసీలకు ఎంతవరకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతుంది, ఏ విధంగా స్థానిక సంస్థలకు వెళ్ళబోతుంది, స్థానిక సంస్థలు నిజంగా ఎదురుదెబ్బపడే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే మళ్ళీ ఘన విజయంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్న విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.